చిన్నవండి ఇవి, చాలా చిన్నవి. ఇప్పుడిప్పుడే వాటికి ఇదిగోండి ఇట్లా రెక్కలు వస్తున్నాయి, చాలా చిన్నవి. ఇదిగోండి ఒకటి తీస్తాను దా. ఇవి చాలా చిన్నవి. ఇవి దేని బర్డ్వో నాకు తెలీదు. ఇక్కడ నేనైతే నాకు ఒక చోట దొరికాయి, సో నేను తెచ్చాను. ఇదిగోండి 3. ఇదేంటో విచిత్రంగా 3 పెట్టింది. ఏ పిట్టని 2 పెడుతుంది కదా, ఇదే విచిత్రంగా 3 పెట్టింది. 1 2 ఇదిగోండి ఇది 3 పిల్లలు. లాస్ట్ టైం చూసినప్పుడు అసలు ఇక్కడ ఇదిగోండి ఇలా ఉంటుండే, దానికి అసలు స్కిన్నే లేదు. సో నేను చూసి వీటిని 2 రోజులు అవుతుంది వీటిని చూసి. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చూసి మళ్ళీ ఇంటికి తెచ్చాను. అప్పుడే వాటికి ఇన్ని రెక్కలు వచ్చేసాయి. బయట వైల్డ్ కదా వీటికి, అందుకే తొందరగా వచ్చేసాయి. చూడండి ఆ బుజ్జి ముక్కలు. ఇదిగోండి కళ్ళు తెరిచింది మమ్మీ, ఇదిగో చూసారా. లాస్ట్ టైం తెచ్చినప్పుడు అసలు కన్ను కూడా తెరవలేదు, అదిగోండి కన్ను తెరిచింది. ఇంకా ఏ కన్ను తెరవలేదు. ఇది ఫస్ట్ పుట్టింది కాబట్టి ఇది ఫస్ట్ కన్ను తెరిచింది. ఇది కన్ను తెరవలేదు, ఇది కూడా ఇవి 2 కన్ను తెరవలేదు. ఇది ఫస్ట్ పుట్టింది కాబట్టి ఇది తొందరగా ఎదుగోండి నిద్రపోతుంది. మరి కన్ను తెరిచింది కదా, ఇందాక చూపించా. అసలు ఆ ఫీలింగే వేరు. ఇంత చిన్నవంటే మా మమ్మీ అయితే భయపడిపోతుంది అనమాట. ఎందుకు భయపడుతుంది నాకు ఇప్పుడే అడగా, మా మమ్మీ భయపడిపోతుంది. మా ఇంట్లో కూడా 2 బర్డ్స్ ఉన్నాయి. సో వాటి కాళ్ళు కూడా మమ్మీ అచ్చిన చిట్టి కాళ్ళాలు ఉన్నాయి కదా, ఇదిగో వాటి కాళ్ళాలే చూడండి. వీటి కాళ్ళు అవి చాలా డీప్ నిద్రలో ఉన్నాయి. బికాజ్ వాటికి ఎక్కడ నడవాలి ఎలా ఏమీ తెలీదు. దే ఆర్ వెరీ ఇన్నోసెంట్. అదిగోండి కదులుతుంది. పడుకో, ఏం డిస్టర్బ్ చేయండి నేను. ఎందుకంటే కళ్ళు తెరుస్తుంది. వాటి చెవులు చూపిమంటే ఇదిగో జూమ్ చేయ మమ్మీ, పక్కకు చూపిదిగో. వాటి చెవులు చూపిమంటే మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి ఇవి చిన్న హోల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ, ఇవే వాటి చెవులు. సో ఇంత చిన్నవి అనమాట ఇవి. వాటికి నేను 2 రోజులు చూసేసరికి ముక్కు దగ్గర ఇంత ఫాస్ట్గా ఫెదర్స్ ఎలా వచ్చేసరి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వాళ్ళ మమ్మీ వాటికి ఫుడ్ పెడుతుందా లేకపోతే ఫుడ్ లేకుండా ఉంటున్నాయో నాకు తెలీదు. నేనైతే 3-4 డేస్ పుట్టినప్పుడు తెచ్చాను. ఒక 2 డేస్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తెచ్చాను. సో అప్పుడు ఎంత పెరిగిపోయాయి. ఓకేనా. సో ఇవ్వండి నా బెస్ట్ మెమరీ. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత చిన్నవి చూస్తున్నాను. సో ఇది నా బెస్ట్ మెమరీ అండి. థ్యాంక్ యూ.